వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. తనకు ఫంక్షన్ ఇప్పించాలని కోరుతూ విశాఖ జిల్లాకు చెందిన ఒక దివ్యాంగుడు విశాఖ జిల్లా కలెక్టరేట్కి వచ్చారు. సో ఆయన కలెక్టర్ని కలిసి ఇప్పుడే బయటకు వచ్చారు. ఆయన అడగదాం, మీ ఏం సమస్య ఇది? అదే పెన్షన్ కోసం ఏమైంది మీకు? ఇదే కాల్ తీస్తారు, పెన్షన్ పెట్టాము, రాలేదు. ఎంతకాలం అయింది ఈ కాలు తీసేసి? 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి మీకు ఫంక్షన్ రావడం రాలేదు. ఎందుకు కారణం ఏంటి చెప్పారా? కారణం అంటే మరి ప్రభుత్వం కొత్త వచ్చింది కదా, మరి ఇంకా కొత్తది అమలు చేయలేదు. ఎవరిని కలిసారు మీరు? మీ స్థానికంగా ఉండే ఎవరిని కలిసారు? సచివాలయంకి వెళ్ళామండి. అక్కడ ఒక సత్యం సర్టిఫికేట్ ఇచ్చారు, అది అనకాపల్లి రాశారండి. ఆర్డర్ కాడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 25 రోజులు పట్టింది. అక్కడ కాగితం వచ్చింది సచివాలయానికి, అప్పుడు పెట్టామండి కాగితం. ఇప్పుడు రాలేదు. మెడికల్ టెస్ట్ చేశారా మీకు? మెడికల్ టెస్ట్ సాధారణ సర్టిఫికేట్ ఇచ్చారా? ఇచ్చారండి. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 70 అండి. 70% ఇచ్చారు. సో అప్పటి నుంచి మీరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారా మీకు పెన్షన్ కావాలని? అయ్యి మా అక్కడికి పంచాయతీకి వెళ్తున్నాం, పంచాయతీ ఆఫీస్కి, సచివాలయానికి వెళ్తాను. మరి కొత్త ఇంకా అమలు అవ్వలేదు, కొత్త వస్తే ఇస్తాం అని చెప్పారు. సో ఇప్పుడు ఇవాళ కలెక్టరేట్కి వచ్చారు కదా, కలెక్టర్ గారిని కలిసారా? ఏమన్నారు? కలెక్టర్ గారిని కలలేదండి. ఆయన అక్కడికి ఇంకొక అతను కలిస్తే కొత్తగా వస్తాయి అని చెప్పారు. అంతే. అప్పుడు అప్లై చేసుకున్నారా? మీకు అంటే ఇక ఫంక్షన్ మీద మీరు ఆధారపడి జీవించారు అంతా. మరి ఇంకేం లేదండి, భూమి ఏది పేదలమే, ఏం ఆధారం లేదు. పని చేసుకోవడానికి కూడా అవసరం. సో మీకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలి? ఎటువంటి మరి గవర్నమెంట్ సాయం చేస్తే మనకి కావాలి. అది చెప్పండి, మీ నాన్నగారికి ఏం జరిగింది? అదే షుగర్ వ్యాధి కారణంగా కేజీహెచ్ హాస్పిటల్లో కాల్ తీసడం జరిగింది. ఆ కాల్ తీసేసి దగ్గర ఒక 2 years అవుతుంది. 2 years అయితే అప్పుడు సదరన్కి అప్లై చేసాం. అది వచ్చేటప్పటికి ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో పెన్షన్ అనేది ఇంక పెట్టడానికి అవ్వలేదు. సదరన్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు ఓపెన్ చేస్తారని మేము అయితే చూస్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఓపెన్ చేయకపోవడం వల్ల అక్కడ మా దగ్గరలో ఉన్న పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే మరి కొత్త పెన్షన్లు ఓపెన్ చేస్తేనే కానీ పెట్టడానికి అవ్వదు అనేసి వాళ్ళు అన్నారు. అక్కడ వాళ్ళు అలాగ అనడంతో కలెక్టర్ గారికి మా అప్లికేషన్ ఇద్దామనేసి అదే మా బాధ చెప్పడం కోసం అని వచ్చాం. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా అదే అన్నారు, కొత్త పెన్షన్లు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడే మీరు పెట్టుకోవడానికి అవుతుంది అనేసి వాళ్ళు అన్నారు. ఎక్కడ మీరు ఎక్కడ నివాసం ఉండేది? అక్కడ వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామం, ఆనందపురం మండలం. సో మరి ఇప్పుడు ఓపెన్ చేసాక వస్తారు అంటే కేవలం ఫంక్షన్ మీదే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితుంది. అంతే. మా నాన్నగారు మరి ఆయనకైతే ఇంకా పెన్షన్ తప్పింది ఇంకేదో వేరే ఆధారం లేదు. నేను ప్రస్తుతానికి ఏదో ఒక 15,000 శాలరీ తెచ్చి ఆ విధంగా ఇల్లు గడుస్తుంది. కానీ కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఆ ఇబ్బంది వల్ల ఇప్పుడు పెన్షన్ ఎక్కడైనా అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే కొత్త పెన్షన్లు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడే పెట్టుకోవడానికి అవుతుంది అనేసి వాళ్ళు చెప్పారు. అంతకుముందు ఏం చేసేవారు మీ నాన్నగారు? అంతకుముందు అంతా సెక్యూరిటీ జాబ్కి వెళ్ళేవారు. ఇప్పుడు అది కూడా లేదు. అది కేవలం పెన్షన్ వస్తేనే ఆధారపడాలి. కేవలం పెన్షన్ వస్తేనే మరి ఆయన గడవడానికి అవకాశం ఉంటుందండి. ప్రభుత్వాన్ని ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలి? అదే ఆయనకి పెన్షన్ ఇప్పిస్తే చాలు. సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే ఈయన గత 2 ఏళ్ల క్రితం షుగర్ వ్యాధి కారణంగా తన
కాలుని కోల్పోవాల్సి వచ్చింది. సో కాలు తీసిన అనంతరం ఎటువంటి ఉపాధి లేక కేవలం ఇంటి వద్దే ఉంటూ జీవనం గడుపుతూ భారంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు స్పందించి ఇతనికి పెన్షన్ ఇవ్వాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టరేట్లో అర్జీ పెట్టుకునేందుకైతే వచ్చారు. అధికారులు ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే పెన్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు అప్లై చేసుకోవాలని సూచించడంతో వీరు అదే దిశగా ఉన్నారు. అయితే ఈయనకి ఆసుపత్రిలో కాలు తొలగించిన అనంతరం వైద్య పరీక్షల అనంతరం ఈయనకి సవరణ సర్టిఫికేట్ కూడా వచ్చింది. 70% వైకల్యం కూడా ఉన్నట్లుగా చూపించిందని ప్రభుత్వం త్వరలోనే ఈ నోటిఫికేషన్ జారీ చేసి తనకు పెన్షన్ ఇప్పించాలని వీరు కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.